కొలిగేత అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అలాగే నాలాగా ఓటీటీ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసాం అంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము. యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ, బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా, అనిల్ గారి గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా సూపర్ సూపర్. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? లేదు. అయ్యో, ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, అక్కడ వీడియోలో చూసావు కదా. సో మేము మళ్ళీ చూస్తాము, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. బుల్లిరాజు రే, ఏంట్రా నువ్వు? ఏంట్రా ఇదే? ఏం చేశారు నువ్వేం చేయలే. బాగా చేసావు. రెండు రాష్ట్రాల ప్రజలు, అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో, మంచి సినిమాలు చేయి. ఓకే, బాగా చదువు నెగ్లెక్ట్ చేయకు. అలాగే వీడి పాత్ర కూడా, బుడ్డోడి పాత్ర ఓటీటీలో వచ్చాక చాలామంది కంప్లైంట్, ఆ పిల్లలు చూడలేకపోతున్నారు. నిజంగా పిల్లలు చూస్తే ఏంటో పరిస్థితి అనేది వాడితో చెప్పాలనుకొని చేయించాం. అంతేగాని వాడితో ఏదో బూతులు మాట్లాడించాను కాదు. మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్, ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ ఇలాంటి సినిమాలు చూస్తే ఆ మక్కి బూతులు అవి మనం పెద్దవాళ్ళు ఊరినాయనో అన్నట్టుంది. పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్. కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేసాం. సో అది ప్రేక్షకులు చాలా స్పోర్టివ్గా తీసుకొని వాడి పాత్రను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ముఖ్యంగా ఇంకొకరి పేరు గురించి చెప్పాలి నేను, బీమ్స్. తను ఈరోజు ఇక్కడ లేడు. అతను కూడా సక్సెస్ వాళ్ళ ఊరిలో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి తప్పకుండా వస్తాడు బీమ్స్. అండ్ బీమ్స్ ఈ సినిమాని మేము అంటే ప్రమోషన్స్లో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి లేపడానికి, ఒక టేక్ ఆఫ్ చేయడానికి మాకు ఉపయోగపడ్డ ఒక గొప్ప పిల్లర్ బీమ్స్ క్రియేట్ చేసిన గోదావరి గట్టు సాంగే మాకు ఒక ఊపిచ్చింది. గోదావరి గట్టే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అక్కడ నుంచి మేము ఇక వెనక్కి చూసుకోలేదు. ఒక్కొక్క సాంగ్ ప్రతి సాంగ్ మనం ఎలా అడిగితే అలా, నా సిచ్యువేషన్ ఏది ఉంటే అది, సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్ కావాలి ఏంటి అనేది ఆయన తెలుసుకొని డైరెక్టర్ టేస్ట్కి తగ్గట్టు తనకి ఎన్ని కావాలంటే ఎన్ని వెర్షన్స్ కావాలంటే అన్ని వెర్షన్స్ ఇవ్వడానికి బీమ్స్ ఎప్పుడు ముందు వస్తాడు. అంటే బీమ్స్ ఒక లోకల్ ట్యూన్స్ చేయడంలో కానీ, లోకల్ అది క్రియేట్ చేయడంలో కానీ చాలా దిట్ట. తను ఇంకా ముందు చాలా గొప్ప సినిమాలు చేస్తాడు. అండ్ నాతోటి చాలా మంచి సినిమాలు చేస్తాడని నేను అనుకుంటున్నాను. బీమ్స్తో నా జర్నీ ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ లవ్ యూ బీమ్స్. ఈ సినిమాకి నీ ఆడియో కూడా ఒక పెద్ద అసెట్ ఈరోజు ఈ సక్సెస్లో. అండ్ ఐ లవ్ యూ బీమ్స్. అలాగే వెంకటేష్ గారు లేరు. సో వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే, సో వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ లైక్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంత ముందు వరకు ఒక హీరోలాగా ఉండేవాళ్ళు, ఒక అభిమానిగా పనిచేశాను. అండ్ ఈ సినిమాతో మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. మా ఇద్దరి జర్నీ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో వెంకటేష్ గారు ఈజ్ లైక్ ఫ్రెండ్, ఏ గురు అండ్ ఏ ఫ్యామిలీ మెంబర్ టు మీ. సో వితౌట్ హిమ్ ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఈ సినిమా ఈ బ్లాక్ బాస్టర్ వరకు నేను తీసుకుంటున్న ప్రతి స్టెప్లో నాతో పాటు నాకంటే ఎక్కువగా ఎనర్జీగా పనిచేసింది వెంకటేష్ గారు. ఇందాక ప్రమోషనల్ది మేము చూస్తే మేమే షాక్ ఏంటి ఇంత చేసామా అని. దాంట్లో అడుగడుగున వెనకుండి నడిపింది వెంకటేష్ గారు.
వితౌట్ వెంకటేష్ గారు సపోర్ట్, వితౌట్ వెంకటేష్ గారు ప్రెజెన్స్, వితౌట్ వెంకటేష్ గారి ఎనర్జీ అసలు మేమందరం ఇంత బాగా చేసి ఉండేవాళ్ళం కాదు. సో ఈ సినిమా సక్సెస్ ఆయన ఎనర్జీ నుంచి మేము ముందుకు తీసుకెళ్ళాం. ఈ సినిమా సక్సెస్లో కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు మార్నింగ్ మేము రోజు ఒక అరగంట 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం. వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్. అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు, నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నమ్మి నా వెనకుండి నన్ను ముందుకు తోసి ప్రతి సినిమాకి ఇది హ్యాట్రిక్. మీ ఇద్దరం వెంకటేష్ గారు నాది హ్యాట్రిక్ కాంబినేషన్. సో 3వ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందించడానికి ఆయన ఎంతో కీ రోల్ పోషించారు. ఒక్కొక్కసారి ఇందాక మా రైటర్స్ చెప్పినట్టు అంత పెద్ద స్టార్ అయ్యిండు కూడా ఆయన మీద ఆయన సెటైర్ వేయించుకోవడం కానీ అవి ఎప్పుడు వెనకాడు వెంకటేష్ గారు. సో నేను ముదురు బెండకాయని అంటారు, కాసేపు ఆయన మీద ఆయన చేసే డ్యాన్సుల గురించి ఇచ్చేయాలన్నా కూడా ఎప్పుడు సినిమాలో ఇది నవ్వుతారు, ఈ సినిమాలో ఈ పంచ్ నవ్వుతారు అంటే ఆ పంచ్ వేసేయండి అంటారు. సో అంత ప్రాక్టికల్గా ఉండే మనిషి ఆయన. సో ఆయన సపోర్ట్ నిజంగా ఎప్పుడు నేను మర్చిపోలేను సార్. ఐ లవ్ యూ వెంకటేష్ గారు అండ్ ఐ లవ్ యూ. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా ఒక టీచర్ కనెక్ట్తో. ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ అస్ సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను. ఐషు లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దెల్ బీ అప్స్ అండ్ డౌన్స్ మా, బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చెప్పించారు సార్. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్ అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియలీ బ్లెస్డ్. అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, మీడియా ప్రెస్. మా సినిమాని ఎంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. ఓకే, భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ. భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ మాకు కూడా, ఎందుకంటే ఇంత అల్లరి చేస్తూ నవ్వుతూ డ్యాన్సులు చేస్తూ ఉండే ఐశ్వర్య రాజేష్ని మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా నేను అదే నేను చాలా సినిమాలు చేసి చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తాను కదా. మై రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ భాగ్యం, వెరీ వెరీ ఫన్ పర్సన్. సో యా, అది నాకు కాదు, ఇంత చక్కగా మాట్లాడి ఒక డైలాగ్ కూడా చెప్పే వెళ్ళకపోతే చెప్తా ఎందుకు చెప్పనో చెప్తాను, మా బావకే చెప్తా. బా సారీ బా, లవ్ యూ బా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అసలు అక్కడ మైక్ మిస్ అయింది కానీ ఆ రియాక్షన్ కూడా వచ్చుంటే అదిరిపోయేది. అది ఎప్పుడు ఆపోజిట్ యాక్టర్స్ రియాక్షన్స్ ఉంటేనే ఆ రియాక్షన్ కూడా మా దగ్గర నుంచి బెస్ట్ గా వస్తుంది. అవును, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్, రొంబ నன்றி.